Very good afternoon to one and all. It's been a warm welcome to all the invitees. Those who are still standing there, all the gentlemen are requested to be seated, please. దయచేసి వన భోజనాలు చక్కగా వనాల కింద తినొచ్చు, బట్ స్టిల్ ఇంకా టైం ఉంది కాబట్టి దయచేసి అందరూ వచ్చి కూర్చుంటే ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాం. సో జనరల్ గా మరి స్టాప్ ద మ్యూజిక్ తను మరి వివరించిందో లేదో, జనరల్ గా కార్తీక వనభోజనాలు అనే కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు అనేది ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి ఎల్స్? అసలు ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు? శ్రావణ మాసం ఉంది, తర్వాత మిగతా మాసాలు కూడా ఉన్నాయి, కానీ కార్తీకంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తారు అనేది ఎనీబడి? సో మరి సో ఇంకా ఇక్కడ సీట్స్ ఉన్నాయండి. యా ప్లీజ్ 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 కమ్, ఐ వాంట్ టు నో. జనరల్ గా మనం ఏ కార్యక్రమానికైనా వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం ఒక విశిష్టతని తెలుసుకొని మళ్ళీ మనం చదవట్లేదు, అట్లీస్ట్ మీకు తెలిసింది చెప్పండి. మాసంలో శివకేశవులు ఏకమై ఉంటారని అభిప్రాయంతో ఈ కార్తీక మాసం విశిష్టత. ఓకే, సో థ్యాంక్ యూ. బట్ స్టిల్ ఇంకా ఏంటి అంటే, సో కార్తీక మాసంలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఒక దగ్గరికి చేరుస్తారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్తీకంలో మనము పుణ్య స్నానాల్ని ఆచరిస్తూ ఉంటాం, ఉపవాసాల్ని చేస్తూ ఉంటాం, జాగారాలు చేస్తూ ఉంటాం, అలాగే దీపదానాలు చేస్తూ ఉంటాం. అన్ని మాసాల్లో కన్నా విశిష్టమైన మాసం కార్తీక మాసం. సో చాలా మంది కార్తీక మాసంలోనే అయ్యప్ప స్వామి మాలలు కూడా వేసుకుంటూ, మాలాధారణ కూడా వేసుకుంటూ ఉంటారు మీరు చూసినట్లయితే. అంటే పరమ నిష్టలతో ఈ యొక్క కార్యక్రమాల్ని చేస్తే మనకి మరొక జన్మ ఉండదు అని కూడా పెద్దలు సూచిస్తూ ఉంటారు. సో మరి ఇంత పవిత్రమైన ఈ మాసంలో ఇలాగ ఒక కమిటీని దగ్గరికి ఎందుకు చేరుస్తారు అని అంటే, సో నాట్ ఓన్లీ ఫర్ ద ఫన్ బట్ ఆల్సో సో ఆ ఒక కమ్యూనిటీలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన కమ్మ కమ్యూనిటీ అనుకోండి. సో కమ్మ కమ్యూనిటీలో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చదువు నిమిత్తం ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే అలాంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తారు. అలాగే సేవా కార్యక్రమాల్లో కొంతమందికి ఫైనాన్షియల్గా అంటే కుటీర పరిశ్రమలు అంటారు కదా, సో చేదోడు వాదోడుగా ఉండేటట్టుగా కొన్ని కుట్టు మిషన్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి కొన్ని సేవా కార్యక్రమాలని కలుపుకొని, ఒట్టి సేవా కార్యక్రమాలు అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? అఫ్ కోర్స్ 10 మంది కూడా రారు. కానీ దానికి తోడు ఈ ఆటపాట ఒకరినొకరు పరిచయాలు చేసుకోండి. పరిచయం చేసుకుంటే రేపు ఒక రోజు మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అరే మన వాళ్ళు కదా, మన కమ్యూనిటీ కదా అని తప్పకుండా వాళ్ళు ముందుకు వస్తారండి. సో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం అదే. సో నేను అసలు యాక్చువల్లీ ఇదంతా చెప్పడానికే వచ్చానమాట. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకరితో ఒకరు, మీ అందరికీ కూడా మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత ఇంటరాక్షన్ పీరియడ్ ఉంటుంది. సో ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను. ఈ కమ్యూనిటీలో రావడం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటంటే, సో మీ ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నట్లయితే, సో వాళ్ళకి మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే మాట చెప్పుకుంటే కూడా మీకు సంబంధాలు కలిసే అవకాశం ఉంటుందండి. సో మరి చాలా మంది ఏంటంటే మన కమ్యూనిటీలోనే అబ్బాయిని ఇవ్వాలి, మన కమ్యూనిటీలోనే అమ్మాయిని ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిచయాల వల్ల ఇది ఒక పరిచయ వేదిక. నిజానికి ఇది ఒక పరిచయ వేదిక అండి.